చూడండి ఎంత బన్నులా ఉన్నాయో అసలు పూరీలైతే మంచిగా పొంగినాయి. ఇలా పొంగాలంటే ఏం లేదండి, చాలా ఈజీ టిప్ చూపిస్తా ఎలా చేయాలో. చూడండి పూరి ఎంత బాగా పొంగిందో. పూరి ఇట్లా పొంగడానికి ఏం లేదండి, మనం పిండిని ఎలా కలుపుకోవాలో చూడాలి. ఫస్ట్ అయితే ముందుగా నేను పూరి పిండి తీసుకున్నానండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు పూరి పిండి, అలాగే కొంచెం అయితే నేను ఇందులో రవ్వ వేసాను. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసి కలిపాను. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పూరీని అయితే ఇలా చేసుకోవాలండి, కరెక్ట్ ఈవెన్గా మొత్తం చేసుకోవాలి. ఇంత మందం వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నా. ఇలా వేసుకున్నప్పుడే ఇలా చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పూరి కోసమని నేను బేసన్ కర్రీ అయితే వేస్తున్నాను. ఇది కూడా చాలా